शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे నమః. అంటే అమ్మని ఎలా పొందవచ్చో తెలిసింది. ఎలా ఉంటే ఆవిడ మనం పొందలేము అన్నది అర్థమైంది. దుర్గమాది దుర్గా భక్తజనులకు కష్టములు బాధలు కలగకుండా వారి సంరక్షించుచు సుఖములను ఒనగూర్చు పరమేశ్వరు భవానీదేవి యొక్క మూర్త్యంతరం. అంటే ఎటువంటి కష్టాలైనా దుర్గమములు అంటారు, అంటే భయంకరమైన కష్టాలు. అవి ఎలాంటివైనా సరే ఆవిడ సంరక్షిస్తుందిట. అంటే ఒట్టిగా రక్షించడం కాదు, సంరక్షిస్తుంది. అంటే బాగుగా నువ్వు ఎలా పట్టుకోవాలో అలా పట్టుకున్నప్పుడు ఆవిడ నిన్ను సంరక్షిస్తుంది, సందేహం లేకుండా. బాగుగా అని అర్థం. సమ్ అంటే బాగుగా, ఇంకా చెప్పక్కర్లేదు అలా అని. అలా ఆవిడ భక్తులని రక్షిస్తూ ఉంటుంది, అందులో ఏమీ సందేహం లేదు. ఈ విధంగా అమ్మ యొక్క ఆ సమర్థత కూడా మనకి తెలుస్తుంది. దుర్గో దైత్యే మహావిఘ్నే భవబంధేకు క్షమ్యతాం భవబంధే కుకర్మణి శోకే దుఃఖే చ నరకే యమదండే చ జన్మని మహాభయే చ రోగే చ అస్యా శబ్దో హంతృం వాచక. కాబట్టి ఇక్కడ ఎన్నో రకాలు, ఈ దుర్గా శబ్దానికి ఒకటి రెండు కాదు, అనేకమైన ఉన్నాయి. అంటే నరకలోక బాధలు కూడా నీకు తప్పిస్తుంది. ఇలా రకరకాలు ఎన్నో విఘ్నాలు, మనకి ఎన్నో రకాలైన కష్టాలు. ఆ అమ్మని మనం గనక పట్టుకునే విధంగా పట్టుకుంటే ఈ రోగాలేమిటి, ఏదేమిటి, ఏదైనా సరే ఆవిడ రక్షించి తీర్చింది. కాబట్టి ఆవిడ దుర్గా. ఇక్కడ చిన్న కథలాగా చెప్పారు. రురుపుత్రుడగు దుర్గముడు పురుషుల వలన మృత్యువు లేకుండా వాడు వరం పొందాట. అప్పుడు ఈ అమ్మ స్త్రీ, అంటే వాడు స్త్రీలని తక్కువ అంచనా వేశాడు. అందువలన వాడు కేవలం పురుషుల వల్లనే మరణం నాకు సంభవించకూడదు అన్నాడు. అమ్మవారు పరమేశ్వరు వాడిని వధించింది కాబట్టి వాడిని సంహరించినందుకు ఆవిడ దుర్గా అయిందిట. ఇలా ఒక నామానికి, ఎందుకంటే అనేకమైన పురాణాలు, అనేకమైన ఈ నిదర్శనాలు మనకి కనపడుతూ ఉంటాయి. ఇక్కడ ఒక రాక్షసుడు అయినప్పుడు ఇంకో చోట ఇంకోటి ఉంటుంది. అందువలన ఆవిడకి దుర్గా వచ్చిందని చెప్పబడుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆమె ఎవరో వేరే కాదురా, సాక్షాత్ ఆ యొక్క మనం శ్రీమాత అని ఎవరినైతే కొలుస్తున్నామో ఆవిడే. వివిధ రూపాలు. ఒక మనిషి తల్లిగా నండి, తల్లిగా, భార్య, పుత్రిక, చెల్లి, ఇలా రకరకాల పోర్షన్లు ఉంటాయి. అదేవిధంగా అమ్మ కూడా ఈ రాక్షసుల సంహారం చేయడానికి వివిధ రూపాలు ఎత్తుతూ ఉంటుంది. ఎందుకంటే రాక్షసులు ఇలా కోరుకుంటూ ఉంటారు వరాలు. భక్తిగా ప్రార్థన చేసినప్పుడు వాడు దుర్మార్గుడైనా వరాలు ఇస్తాడు పరమాత్మ. ఇచ్చి వాడికి ఎలాగో నాశనం తప్పదు దుర్మార్గునికి. అందువల్ల ఆమె శివరూపిణి, సనాతని, సర్వసాక్షి, సర్వమంగళ, సర్వ ప్రపంచాన్ని తన రూపంలోనే ధరిస్తూ ఉంటుంది. ఆపదలనన్నిటినీ నశింపచేస్తుంది. భక్తపరాయణే వారి భవభారనంతా తనపై దాల్చుకుని వారలను సంరక్షించు అపార కృపానిధి. కృష్ణుడు కూడా చెప్పింది అది. అందుకని రూపాలు వేరే తప్ప దైవం యొక్క గుణాలన్నీ ఒకే రకంగా ఉంటాయి. అందరూ కూడా సంరక్షించేవారే, కేవలం రక్షణ కాదు. అంటే నీ ఆరాధన, నీ శ్రద్ధాభక్తులను బట్టి ఆ యొక్క ఇది ఉంటుంది. శరణాగత త్రాణ పరాయణ.
సర్వశక్తి విలాసములు గల దేవత, సర్వసిద్ధులను ప్రసాదిస్తుంది. సకల చరాచర సృష్టి కర్త్రి, స్మృతి, భ్రాంతి, శాంతి, శ్రాంతి. శాంతి శ్రాంతి అంటే పరమశాంతి, పరమ ఆనందం, బ్రహ్మానందం. కాంతి ప్రదాత్రి, భక్తజనుల లోభమోహముల పోకడంచు దేవత అంటే వాటిని నశింపజేస్తుంది. భక్త రక్షణ శీల, ఈమె శక్తులు దుర్ అవగాహములు అంటే నువ్వు గ్రహించడానికి కూడా కష్టం, అంతటి గొప్పది అని చెప్తున్నారు. నీకు అవగాహనకి కష్టం, ఏమిటి ఇదేనా అంతేనా అని నువ్వు అనలేవు. అబ్బో ఇంత గొప్పదా అని ఆగిపోలేవు. అలా అనిర్వచనీయం అన్నమాట. అది పంచప్రకృతులలో ప్రథమ ప్రకృతి రూపిణి. సుబాహు మహారాజు ప్రార్థనను అనుసరించి అతని రాజధాని కాశీపట్టణ వెలిసినట్టి అక్కడ వెలిసిందిట. మళ్ళీ విజయవాడలో ఇంద్రకీల పర్వతమున భక్తజన పరిపాలనా మూర్తి. అలా ఎక్కడున్నా కూడా ఈవిడే, అంతే తప్ప ఆవిడ వేరు ఈవిడ వేరు అనడానికి లేదు. ఇక్కడ దుర్గానే కాదండి, మనము ఇప్పుడు చెప్పుకునే ఆ అమ్మ శ్రీమాత. కొంతమంది భవాని అంటారు, కొంతమంది దుర్గా అంటారు, రకరకాలు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. ఆవిడ పేర్లు కూడా ఇచ్చారు. వీరు 9 మంది నవదుర్గల పేర్లు ఇచ్చారు. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయిని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధి. వీళ్ళందరూ కూడా 9 నవదుర్గలట. ఇవన్నీ కూడా ఈ దుర్గాదేవి యొక్క స్వరూపాలు. ఇప్పుడు అమ్మకి మనం వేసుకుంటున్నాం కదా దసరా నవరాత్రులాగా, దుర్గ కూడా ఆ 9 రూపాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. 9 సంవత్సరాల కుమారి దుర్గని కూడా అంటే వివిధ ప్రాంతాల్లో ఈ వివిధంగా ఆరాధన అనేది ఉంటుంది. ప్రతి చోట ఒకే నామంతో ఉండదు, ప్రాంతాన్ని బట్టి వాళ్ళ ఆచారాలను బట్టానండి అలా అమ్మ యొక్క నామాలు మారుతూ ఉంటాయి. కానీ ఏ రూపంతో ఆరాధించినా, ఏ నామంతో ఆరాధించినా ఆ అమ్మ తప్ప వేరేది లేదు. అది తెలుసుకుని మనం ఏకత్వ భావనతో ఉండాలి. ఇది వేరు ఆవిడ వేరు, నేను నిన్న చెప్పుకున్నట్టుగా ఖడ్గమాల రూపం వేరు, వారాహి వేరు, ఇన్ని అక్కర్లా. మీరు మొదటి నుంచి ఏదైతే నమ్మకంగా అనండి మీ యొక్క ఆరాధనకు పెట్టుకున్నారో ఆ దైవాన్ని ఆరాధిస్తే అన్ని ఆవిడ చేస్తుంది. అంతే తప్ప కొత్తగా వచ్చింది వీళ్ళు చెప్పారు కదా, ఇప్పుడు టీవీలో చెప్తున్నారు కాబట్టి ఇది ఆరాధన చేద్దాం అది ఆరాధన చేద్దాం అని పరుగులు పెట్టక్కర్లే. చక్కగా మీరు ఏ దైవాన్ని ఆరాధిస్తున్నారో ప్రశాంతంగా ఆ దైవాన్నే ఆరాధించవచ్చు. ఎందుకంటే టీవీ ఉంది చెప్పాలి కాబట్టి వాళ్ళు చెప్తారు. చెప్పాను కదా, ఎదురుగుండా డబ్బులు ఇచ్చి అంటే ఎదురు డబ్బులు ఇచ్చి చెప్తారు. అంటే స్లాట్ బుకింగ్కి ఎంతో ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఎవరైనా చెప్పదలుచుకుంటే అలా చెప్పచ్చు మీ అభిప్రాయాలన్నీ కూడా. వినేవాడు వింటాడు. కాబట్టి ఇలా అనేక రకాలమైన వాళ్ళు చెప్పటం వల్ల వినేవాళ్ళు ఇహ వాళ్ళు తమ యొక్క అంటే ఆ చెప్తున్నది కొంతైనా ఉందా లేదా అన్న ఆలోచన లేకుండా ఉన్నది సరిపోలేదు. కాబట్టి ఇంకా ఏదో పొందాలి, ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా 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 కావాలి. ఈ తపనే ఈ జీవుణ్ణి అనేక రకాలుగా ఇది చేయాలి అది చేయాలి అన్నట్టుగా ప్రోత్సహిస్తూ ఉంటుంది. హాయిగా మీరు ఆరాధించే దైవాన్ని ఆరాధించే నిశ్చింతగా ఉండవచ్చు. ఏమీ చేయక్కర్లేదు. చక్కగా ఇల్లు శుభ్రం, మనసు శుభ్రం, ప్రశాంతంగా మీరు ఆరాధించే దైవాన్ని స్మరణ చేస్తూ ఉండండి చాలు. ఏమీ చేయక్కర్లేదు. మీకు ఇవ్వవలసిందంతా ఆవిడిస్తూనే ఉంటుంది. ఆవిడ ఏమీ దాచుకోదు. ఆవిడకి దాచుకునే అలవాటే లేదు అసలు. మనకిలాగా ఇక్కడ ఉన్నట్టుగా బ్యాంకులు, బ్యాంకు బ్యాలెన్సులు అలాంటివన్నీ ఆవిడకి లేవు. ఆవిడ దగ్గర ఉన్నది తరిగిపోని నిధి. ఎంతమందికి ఇచ్చినా ఇంకా ఉంటూనే ఉంటుంది. ఆవిడ ఇస్తూనే ఉంటుంది. ఎవరికి ఎలా ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అనేది ఆవిడ లెక్క అమోఘంగా ఉంటుంది. అందువలన అనవసరమైన తాపత్రయాలనండి, అనవసరమైన ఇంకా ఇంకా అన్న ఈ భావనలు మానేసి చక్కగా పరమ ప్రశాంతంగా ఆ అమ్మని ఆరాధిస్తే గనక మీరు పొందలేదంటే ఏది ఉండదు. దుఃఖ హంత్రి, దుఃఖ హంత్రి, దుఃఖాలను
సర్వ విధములకు దుఃఖాలని నశింపచేస్తుంది. సర్వ సాంసారిక రూపమైన జననాది మరణాంత దుఃఖ పరంపరను అంటే మీకు మోక్షాన్ని ఇస్తుంది. జననాలే లేనప్పుడు మరణం లేదు కదా. కాబట్టి ఆ ఒకవేళ మీరు జీవుడుగానే ఉన్నా ఆ యొక్క ఈ జన్మ ఏ జన్మ అయితే ఆ జన్మలో ఆవిడ అన్ని నశింపజే అంటే ఆవిడ అంత శక్తివంతురాలు, సంరక్షిస్తానని చెప్పింది. అందుకని ఆవిడ వహామ్యహం అంటున్నప్పుడు ఎందుకు అటు ఇటు పరుగులు ఎత్తటం, వీళ్ళు వాళ్ళు అని అన్ని రూపాలు ఒకటే అయినప్పుడు ప్రశాంతమైన రూపాన్ని ఆరాధించటంలో ఎవరికైనా కూడా వివేకం కనపడుతుంది. అది ఏమిటో తెలీదు, ఆ పద్ధతులు తెలీదు, వారాహిదేవనండి ఇంకోటని ఏదో పుస్తకాలు ప్రింట్ అయ్యాయి కదా అని ఆ శ్లోకాలు స్తోత్రాలు అది అసలు కరెక్టో కాదో కూడా తెలీదు. ఆ మణిద్వీప వర్ణన లాగా ఎవరో ట్రాన్స్లేట్ చేశారు, ప్రింట్ చేశారు, ఎవరో చదివి అబ్బో బ్రహ్మాండం అన్నారు, ఇక అంతే. అదే ఎందుకు దానివల్ల అంటే అక్కడే మంత్రశక్తి లేదు, కొన్ని దైవశక్తి లేదు, ఏది లేదు. ఏదో వాళ్ళు రాశారు, వారి యొక్క తెలుగు వాడికి ఉంది కదా పరిజ్ఞానం రాశారు. అసలు నేనే అన్ని ఇస్తానని ఆవిడ చెప్తుంటే మళ్ళీ విడిగా ఏదో ఎందుకండి చదవటం, హాయిగా అక్కడ కూర్చుని 10 మంది వచ్చారు అసలు నువ్వు గృహప్రవేశం రోజు అన్నావు, ఆల్రెడీ కొత్త ఇల్లేగా, మళ్ళీ కొత్త ఇంటికి ఇంకొక 9 ఇళ్ళు వస్తాయట, అందుకని 9 సార్లు చదవాలంట. ఇటువంటి ఆశకు అంత ఎక్కడుంది, నువ్వు అది కొత్త ఇల్లేగా, మళ్ళీ ఇంకో కొత్త ఇంటికి అప్పుడే. అంటే మనిషి ఆశకి జీవుడికి అంతు లేదు. వాళ్ళు ఇంకేం ఆలోచించారు, వాళ్ళు ఏం చెప్పారు, గృహప్రవేశం రోజు చదవమన్నారు, ఆహా అన్నారు, ఎవరు అన్నారు, అబ్బో బ్రహ్మాండం అన్నారు. కొన్ని వాళ్ళకి ఏమన్నా 9 ఇళ్ళు వచ్చాయని ఎంక్వైరీ చేస్తారండి, వీళ్ళు చెయ్యరు. వాళ్ళు చదివారు, వాడు ఏం చేస్తాడు, నేను చదివాడు వీడు చదవాల్సిందే అంటారు. ఇలా రకరకాలు. అంతే తప్ప అందులో దైవశక్తి ఉందా లేదా ఇంకోట మాకు అవసరం లేదు. ఎందుకలాగా దాని బదులు హాయిగా భజన చేయండి, నామస్మరణ చేయండి, లేదా అలా మీరు చదువుకునే స్తోత్రాలే పారాయణ చేసుకోండి, ఎంతటి ప్రశాంతత లభిస్తుంది. అది వదిలేసి ఏవేవో చదివేస్తూ ఉంటారు, ఇవి చదివేసేయాలి, అవి పొందేసేయాలి, ఏదో పొందేయాలి. ఈ ఇల్లు సర్దుకోండి ఫస్ట్, తర్వాత 9 ఇళ్ళు సంగతి. మీకు 9 10 ఇళ్ళు ఉన్నా ఆవిడ ఇస్తుంది. అయితే ఇక్కడ ఆవిడ ఇచ్చినప్పుడు మీకు భారం లేకుండా ఇస్తుంది. ఎన్ని ఇళ్ళు ఇచ్చినా అంటే మీకు అప్పులు అవి చేయనివ్వదు, మీకు ఆ శక్తి ఇస్తుంది. అది మంచిది. కానీ అప్పులు చేసి లోన్లు కట్టుకుంటూ ఇల్లు అంటే ఏం సుఖం అండి. ఏదో మినిమం లోన్ కట్టుకుంటారు, ప్రతి వాళ్ళు తీసుకుంటారు, ఇన్కమ్ ట్యాక్స్ తగ్గుతుందని, అది కొంతవరకు పర్వాలేదు. కానీ బియాండ్ మీ లిమిట్స్ దాటి కనుక ఏదన్నా చేస్తే అనుభవించేది ఎవరండి. అందువల్ల ఆవిడ ఈ వివేక బుద్ధి కూడా ప్రసాదిస్తుంది, మీరు కనుక ఆవిడని మనస వాచ కర్మణ ఆరాధిస్తారు. కాబట్టి అన్ని రకాల దుఃఖాలన్నీ నశింపజేస్తుంది. అంటే ఇక్కడ ఈ అర్థం కూడా చక్కగా పెట్టుకోవచ్చు. ఈ అనవసరమైన ఈ ఆశలని ఆవిడ ఇందా చెప్పారు కదా, ఈ లోభమోహాలని నశింపజేస్తుందని. ఇంకా లోభమోహాలు లేకపోతే కామక్రోధాలు లేవు, ఎంత హాయి అండి. అందుకని ఆవిడ అవి కూడా చేస్తుంది, నీలో మంచి లక్షణాలను పెంపొందిస్తుంది, నీకు ఏది శ్రేయస్సును కలగ చేస్తుందో అది చేస్తుంది. ఇంకా అంతకన్నా కావాల్సిందే అంటే మీ యొక్క బుద్ధులను కూడా ఆవిడ సక్రమంగా ఇచ్చేస్తుంది. కాబట్టి సర్వ దుఃఖాలను నశింపచేస్తుంది. దుఃఖాలు అనేక విధాలు, దారిద్ర్యము, అనారోగ్యము, పెండ్లి కాలేదని ఇక్కడ అది కూడా చెప్తున్నారు, చెప్పిన మాట వింటలేదని, భార్యాభర్తలు అనండి, ఏ బంధాలైనా సరే, అత్త కోడళ్ళు, ఇవన్నీ కదా, ఇవన్నీ కష్టాలు బలి చెప్పాడు. నేనండి చూశాను. కాబట్టి పెళ్లి కాలేదని, చెప్పిన మాట వినట్లేదని, సంతానం లేదని, విద్య రాలేదని, ఇలా రకరకాలు. కాబట్టి తాము కోరుకున్న సుఖానుభవానికి అంతరాయం కలుగుతున్నదని, తాము అనుభవించే క్షణకాలిక సుఖములు అంతం కావాలని, అంటే సుఖములు అనంతములు అలా కావాలని, అవి అవ్వట్లేదని దుఃఖాలు. ఎంత ఏసీ ఉంటే మటుకు ఎంతసేపు పడుకుంటారండి, ఎంతసేపు వేసుకోగలుగుతారు, అనంతంగా వేసుకోగలుగుతారా? ఇదే మరి. ఇలా వాడికి రకరకాలు, ఇంటి నిండా పెట్టుకుంటాడు ఏసీలు, ఏం చేస్తాడంటే రోగం రాదా, ఇంటి నిండా ఏసీలు పెట్టుకుని ఆన్ ఆఫ్లు చేసుకుంటే
కాస్త బయటకు. సరే, ఇలా రోగాలనండి, కోరికలనండి, రకరకాలు. ఇది తీరితే ఇంకోటి, ఇంకోటి తీరితే ఇంకోటి. పెళ్లి కాలేదంటారు, పెళ్ళైతే అయ్యో పిల్లలు అంటారు, పిల్లలు వస్తే ఇంకోటి అంటారు. ఇక అసలు అది చైన్ సిస్టమ్ కదా, ఇక ఎక్కడికి నెవర్ ఎండ్. అంటే కాబట్టి ఆ అమ్మని పట్టుకుంటే ఇలాంటి కోరికలన్నీ తీరటంలో సందేహం లేదు. అయితే ఈ కోరికలతో పాటు మీలో ఉన్న ఆ లోభ మోహాలను ఆవిడ కనుగొంటుంది. అనవసరమైన లోభము, అనవసరమైన మోహము మిమ్మల్ని అధపాతాళానికి, అది మీకు తెలిసిందే. అంటే ఎంత కోపం వస్తుందో మీకు తెలుసు. కోరిక తీరకపోతే ఇహ వాడు కనుక అధికారం ఉందా అంటే మిగతా ఇంట్లో వాళ్ళు అయిపోయాయి. అంటే ఆ కోపము, ఆ వేరే వాళ్ళ మీద ద్వేషము, ఇలా ఎన్నో రకాలు పడు. ఇలా కామక్రోధ లోభ మోహాలు అనేవి చాలా భయంకరమైనవి. కాబట్టి అమ్మ యొక్క ఉపాసనను కనుక చక్కగా శ్రద్ధాభక్తులతో వాడు చేస్తే చాలు. వాడికి ఏమేం చేయాలి, ఏమేమి ఇవ్వాలనేది ఆవిడ చూసుకుంటుంది. కాబట్టి ఇలాంటి అనేక విధమైన దుఃఖాలను అన్ని ఆవిడ తీసేస్తుంది అంటుంటే ఇంకా ఎందుకండి విడిగా ప్రార్థించడం? ఇక్కడ అందే ఆవిడ ప్రార్థిస్తే తీరుతాను అనలేదు ఆవిడ. ఒరే నువ్వు నన్ను చక్కగా శాంతంగా శ్రద్ధగా నన్ను ఆరాధించి చాలని. నువ్వేం నన్ను అడగక్కర్లేదురా, నీ కష్టాలు నాకు తెలియపోతేగా. ఎందుకంటే నేను పుట్టించిందే నేను, నీ యొక్క కర్మలన్నీ నాకు తెలిసినవేరా. అందువల్ల నువ్వు శ్రద్ధగా చేయి నా ఆరాధన చాలు, ఇంకేం చేయక్కర్లేదు. మీరేం నైవేద్యాలు పెట్టక్కర్లేదు, ఆవిడకి ఏది చేయక్కర్లేదు. నవరాత్రి ఉత్సవాలని అల్ల ఏమక్కర్లా, శ్రద్ధగా ఆవిడకి నమస్కారం చేసుకుంటే సరిపోతుంది. ఈ దుఃఖాలన్నిటికీ శాస్త్రీయ విధానాలు కూడా ఉన్నాయి అనేకమైనవి. వానిని సక్రమాచరణమున దుఃఖం నెల్ల బాపునది గాన పరమేశ్వరి దుఃఖహంత్రి అనబడుతుంది. కాబట్టి సక్రమమైన ఆచరణ వలన అవన్నీ నశింపచేస్తుంది. అంటే ఒకవేళ నువ్వు పట్టుకోలేనప్పుడు స్తోత్ర పారాయణ అట్లీస్ట్. కాబట్టి ఇక్కడ సక్రమ ఆచరణ అంటే శాస్త్రీయ విధి మొదట చెప్పింది ధర్మమే. మీరు ఎక్కడికో వెళ్ళక్కర్లే. సక్రమమైన ఆచరణ అంటే బాబోయ్ ఏంటండి అని. బోల్డ్ ఉన్నాయి యజ్ఞాలు యాగాలు, లేక ఏమీ లేదండి, చాలా ఉన్నాయి. సంతానం కోసం ఉన్నాయి, వీటన్నిటికీ ఉన్నాయి. నీకు ఈ ఆరాధన చేతగా అన్నప్పుడు అవి చేసుకోవాలి. అయితే అవి ఎలా చేయాలి? సక్రమంగా చేయాలి, విధి విధానాన్ని అనుసరించి శాస్త్రీయంగా. అంటే శాస్త్రంలో ఎలా చెప్పారో ఆ విధంగా నువ్వు చేయాలి. ఆ విధంగా చేసినప్పుడు ఏకోవాలి. కాబట్టి ఇక్కడ అదే చెప్తుంది. చేస్తే కనుక అమ్మ మీకు అలా చేసినా తీరుస్తుంది. ఇంతెందుకండి, హాయిగా మొదటి ఆచరణ ధర్మం. నువ్వు ధర్మంగా ఉండు. అయితే నీకు ఇవ్వాలా అక్కర్లేదా, నీకు అసలు ఎవరితోన్నా రుణం ఉందా లేదా ఆవిడకి తెలుసు. రుణం లేని దాన్ని ఎందుకంటే బలవంతంగా మనం తెచ్చుకోవటం కానీ అనుభవించటం కానీ ఇంకో లేని కర్మ వస్తుంది కదా. కాబట్టి ఏదైనా రుణానుబంధ రూపేణ అన్నట్టుగా నీకు రుణం ఉంటేనే అవన్నీ. రుణం లేదు లేదు ఎంత హాయండి. అందువలన చింతించక్కర్లా మనకి ఇది లేదు అని. నువ్వు అమ్మను పట్టుకుంటే వాడు చింతించడు. ఎందుకు చింతిస్తాడండి? ఇంకా వాడికి ఏమిటి? అమ్ముంది, అమ్మ నాకు కావాలంటే ఇస్తుంది, లేకపోతే పిల్లవాడు ఎంత ధైర్యంగా ఉంటాడో 5 ఏళ్ల వరకు అయితే. తల్లి ఉందని వాడికి ధైర్యం, ఆకలి అంటే ఏదో ఒకటి పెడుతుంది ఆడుకోవడానికి. అలా వాడి ఆలోచనలకి వాడికి ఒక ధైర్యం, వాడి అమ్మ. ఈ బాహ్య ప్రపంచంలోని అమ్మే వాడికి అంత ధైర్యం అయితే ఈ సృష్టిని చేసిన ఆ అమ్మ ఎంత ఇదండి. కాబట్టి నువ్వు ఆ అమ్మని పట్టుకో, ఆరాధించు, శ్రద్ధగా చేసుకో చాలు. ఇక్కడ కూడా నువ్వు పెద్ద పెద్ద స్తోత్రాలు ఏవి అక్కర్లేదు, కేవలం నామస్మరణ చేసినా ఆవిడ నీ సర్వ దుఃఖాలను తీరుస్తుంది. నువ్వేం విడిగా వేరే ఇవన్నీ చేయక్కర్లేదు. ఒకవేళ నీ చేత చేయించాలని ఆవిడ సంకల్పిస్తే నీ చేత చేయిస్తుంది. దానికి కావలసిన సానుకూల పరిస్థితులు కూడా ఆవిడ ఏర్పాటు చేస్తుంది. అందువల్ల రమణ మహర్షి చెప్పినట్టుగా సుమ్మయురుగా ఉండటమే అసలైనది. సుఖప్రదా ఐహిక ఆముష్కాది సమస్త సుఖములను కైవల్యమును ప్రసాదిస్తుంది. ఇహలోక పరలోకం అంట ఇక్కడ ఇస్తుంది. ఆ పైకి వెళ్ళిన తర్వాత, పైకి వెళ్ళాక ఇచ్చేది ఏంటండి అంటే, ఇక్కడ స్వర్గ నరకాలనండి ఇంకోటనండి అవన్నీ ఉన్నాయి కదా. అవన్నీ ఆవిడ ఇస్తుందా అంటే ఇందాకే చెప్పి నరకలోక బాధ తగ్గిస్తాను. కాబట్టి అక్కడ ఒకవేళ నీవు మోక్షాని కోసం ప్రయత్నం చేయకుండా కేవలం ఆరాధిస్తూ ఉన్నావు,
భక్తుడివే, అందులో సందేహం లేదు. కానీ మోక్షాన్ని పొందే అర్హత నీకు ఇంకా రాలేదు. కాబట్టి నువ్వు మరలా జన్మించవలసిందే. కాబట్టి అమ్మ ఈ యొక్క నరకలోక బాధలు నీకు అధికంగా లేకుండా చేస్తుంది. సర్వసమర్థత కలిగింది. ఆ వెంటనే ఆవిడ నీకు మళ్ళా ఉన్నత జన్మను ప్రసాదించి ఈ యొక్క మోక్షాన్ని ప్రసాదిస్తుంది. మనకి పెరియవారి కథలో ఎలా అయితే వాళ్ళు అడిగారని వాళ్ళకి మోక్షాన్ని ఆయన, అంటే ఒక సాధారణ మానవుడిగా పుట్టినవాడే ఆ నడిచే దేవుడని పేరు పొంది మోక్షాన్ని ఇవ్వగలిగినప్పుడు ఆయనను పుట్టించిన మహా తల్లి ఇవ్వలేదా? తప్పకుండా. అందువలన ఆ యొక్క స్వర్గ నరకాలు వీటన్నిటినీ కూడా ఆవిడ ఇది చేసి నీకు ఉన్నత జన్మనిచ్చి నీకు ఆ మోక్షాన్ని ప్రసాదించి కైవల్యాన్ని ప్రసాదిస్తుంది. సుఖములు పలు రకములుగా ఉన్నను ముఖ్యములకు ముఖ్యంగా రెండు రకాలు అన్నాడు. విషయ సుఖము, పరమ సుఖము. విషయ సుఖము సకల జీవుల అనుభవంలో కలదు. అది ఇతర పరికరముల వలన కలుగుతుంది, ఇంద్రియముల వలన గ్రహించబడుతుంది. స్వల్పకాల మాత్ర అనుభవం, కాల వ్యవధి ఉన్నను అంతమనున్నది కలదు. ఈ సుఖము అంతమున దుఃఖకరము కూడా ఉంటుంది. ఈ సుఖ సంపాదన అనుభవముల దేహ ఆయాసమును ధన వ్యయమును అవసరముగా కలదు. అంటే దేహ ఆయాసం, శరీరం కష్టపడవలసింది. బాహ్యమైనవి ఏవైనా సరే మీ శరీర కష్టం పడకుండా లభిస్తుందండి? లభించదమ్మా. ధనము ఉపయోగించాల్సిందే. ఏసీ కొనుక్కోవాలంటే ధనం కావాలి, ఇది చేయాలి కదా. ఏసీ ఎక్కువ వేస్తే మరి ఆ స్విచ్ అయ్యొద్దండి, మళ్ళీ చలేస్తే స్విచ్ ఆఫ్ చేయాలి. ఎన్నున్నాయి. దేహానికి కష్టం లేకుండా ఏమి జరగదు. అలాగే ధన వ్యయం కూడా జరగవలసిందే. ఇవన్నీ కూడా అంతములు కలవి. అంటే ఎండ్ ఉంది వాటికి, సుఖానికి. అంతేగాని ఎండ్లెస్ గా మీకు ఏ సుఖము లేదు బాహ్యంలో. దానివల్ల దుఃఖం కూడా కలగవచ్చు. కలిగే ఉన్నాయి. మీరు ఏసీ ఆపుకోకపోతే వణుకు మళ్ళీ ఏమవుతాయంటే తెలుసు కదా, మళ్ళీ దుప్పటి కప్పాలి, దుప్పటి కప్పినా చలేస్తుంది. ఎన్నున్నాయి. మీకు ఉదాహరణగా మామూలుగా సరదాగా చెప్పు. కాబట్టి మీకు ఏ ఆనందం లభించినా అది అంతమున్నది, దుఃఖానికి అంతమున్నది, సుఖానికి ఉన్నది. వీటన్నిటికీ మీ యొక్క ధనం అనండి, శారీరక శ్రమ అనండి, ఏదైనా అనండి, అవన్నీ ఖర్చు అవ్వాల్సిందే. స్వల్పకాలం మాత్రమే ఏ సుఖమైన. తనకి ఇష్టమగు గానము, కథ, వార్త మొదలగున వినుట వలన, తన కంటికింపకు దృశ్యములు చూచుట వలనను, తనకు రుచికరములకు పదార్థములను సేవించుట వలనను, తాను ప్రీతికరముగా అలంకరించుకొనుట వలనను, ఇలా రకరకాలైన సుఖాలు ఉన్నాయి. అంటే ఇందాక దుఃఖాలు చెప్పారు, ఇప్పుడు సుఖాలు చెప్పారు. పరమ సుఖం అన్నది స్వస్వరూప విచారణ వలన మాత్రమే. అంటే అద్వైతమే, నేను బ్రహ్మం, అహం బ్రహ్మాస్మి అంటే ఇది మీ విచారణ వల్లనే కలుగు. నేనెవరు అన్న విచారణ వల్లనే అది కలుగు. అది కలిగిందా ఈ క్షణిక సుఖాలకిను క్షణిక దుఃఖాలకి ఎవడు తాపత్రయపడు. అంటే తాపత్రయపడడు అంటే దాని గురించిన చింత గాని, దాని గురించిన ప్రయత్నాలు కానీ జరగవు. ఏది ఎలా జరుగుతుందో జరుగుతూ వెళ్తూ ఉంటుంది. సుఖము లభిస్తుంది, దుఃఖము లభిస్తూనే ఉంటుంది. కానీ వాటి పట్ల ఏమాత్రం కూడా ఒక భావన కానీ, ఒక ప్రయత్నం కానీ, ఒక మీ మనస్సుల్లో ఏ మాత్రం అలచడి అనేది లేకుండా అన్ని అలా జరిగిపోతూ ఉంటాయి. దీని అంటే స్వస్వరూప ఈ పరమ సుఖానికి ఇతర పరికరములు గాని, ధన వ్యయము గాని, శరీర ప్రయాస గాని ఏమీ అవసరం లేదు. దీనికి ఏముందండి శరీర పరిశ్రమ? హాయిగా పడుకుని కూర్చుని మీ ఇష్టం, నడుస్తూ మీ పనులు చేసుకుంటూ, బాహ్యమైన పనులే కదా. ఆవిడ కోసం అంటూ చేసింది ఏం లేదు. పరమ సుఖం కోసం వేరే ధన వ్యయం ఏముందండి? మీ మనసుతోనే కదా మీరు చేయాలి. మీ మనసుకు మీరేం డబ్బులు ఇవ్వక్కర్లే కదా. కాబట్టి ఇక్కడ పరమ సుఖానికి ఈ బాహ్యమైన పరికరాలు ఏవి అవసరం, ధనము అక్కర్లేదు, మీ యొక్క ఈ శరీర శ్రమ కూడా లేదు అని చెప్పారు. అయితే తొందరగా లభించాలి అనుకున్నప్పుడు కొంత
ఆ దీక్షగా తీసుకోవటం అనేదే ఉంటుంది తప్ప వేరేదేమి లేదు. ఎప్పటికొస్తే అప్పటికొస్తుందని నామస్మరణ సర్వకాల సర్వావస్థలందు చేసుకోవచ్చు. కాదండి సర్వకాల సర్వావస్థలు చేస్తాను కానీ నాకు వెంటనే లభించాలి అన్నప్పుడు మాత్రం వాడు కొంత నియమనిష్టలు పెట్టుకుని, నియమనిష్టలు అంటే ఏంటి, ఎక్కడంటే అక్కడ తినటం కానీ, ఏ మాట అంటే ఆ మాట పలకటం కానీ, ఇవే మెయిన్. కాబట్టి ఆ యొక్క స్పష్టత తెలుసుకుని, అంటే ఎలా ఉండాలో తెలుసుకున్నప్పుడు కొంత శారీరకంగా అనిపించవచ్చుగా, ఎందుకంటే శరీరానికి అలవాట్లేదు కదా, అందువల్ల కొంత శ్రమ అనిపించవచ్చుగా. కానీ ఎప్పుడైతే మీ పట్టుదల అకుంఠితంగా ఉంటుందో పొంది తీరాలి అని ఆ శారీరక శ్రమ కూడా మీకు కలగనివ్వదు. మీరు ఎప్పుడైతే దీక్ష తీసుకుంటారో అహం బ్రహ్మాస్మికి, శరీరం మొదట కష్టపడినట్టుగా మీకు భావన కలుగుతూ ఉంటుంది. అబ్బో చెయ్యలేమండి, కూర్చోలేమండి, ఇలా ఏవేవో కుంటి సాకులు చెప్తూ ఉంటారు. ఎందుకంటే అలా చెప్పేస్తే చెయ్యక్కర్లేదని మీ భావన. అందువల్ల ఈ జీవుడు అనేవాడు అలా ఎత్తుక్కుంటూ ఉంటాడు. కానీ నిజంగా నీ పట్టుదల అలా అకుంఠితంగా ఉంటే ఆవిడ పరమ సౌఖ్యాన్ని ఇస్తూ మీకు మోక్షాన్ని ఇచ్చేస్తుంది. సందేహం ఏం లేదు. ఆవిడ తర్వాత అసలు కష్టం కలగనివ్వదు. తప్పకుండా ఆవిడ మీకు ఆ యొక్క పరమ సుఖాన్ని. కాబట్టి శరీర ప్రయాస కానీ, ధన వ్యయాలు కానీ, బాహ్యమైన వస్తువులతో కానీ, దేనితో పర్లేదు, ఏ బంధాలతో కూడా పర్లేదు. నీ నామస్మరణ నీదే, నువ్వు అది చేసుకో ప్రశాంతంగా, దిక్కులు చూడకు. ఒకవేళ అటు ఇటు చూస్తే మనసు వికల్పం అవుతుంది అంటే కళ్ళు మూసుకుని నామస్మరణ చేయండి. అనవసరమైన విషయాలు గ్రహించకండి. నిద్ర వచ్చింది పడుకోండి, నష్టమేం లేదు కాసేపు. కానీ అదే పనిగా బద్ధకంగా కాదు పడుకోమని చెప్పాను. కాబట్టి ఏ శరీర ప్రయాస కానీ ఏమీ అవసరం లేదు. ఈ సుఖమునకు అంతమన్నది ఏ మాత్రం ఉండదు. చూసారు, అన్ని అక్కడేమో ఈ బాహ్యమైనవన్నీ లిమిటేషన్స్, ఇక్కడ అన్లిమిటెడ్. ఈ ఆనందము మీకు ఎప్పుడూ ఉంటుంది. ఇక్కడ లోపమోహాలు, కామక్రోధాలు ఇలా ఏవీ లేవు. ఏవీ లేవు కాబట్టి పరమమైనది ఆనందం అనేది అనంతం. ఎందుకంటే కోరిక లిమిటెడ్. ఈ కోరిక తర్వాత ఇంకోటి, అది వేరే విషయం. ఇవన్నీ లిమిటెడ్. కానీ ఆ అమ్మ దగ్గరది అంటే ఆ అమ్మను అహం బ్రహ్మాస్మి స్థితి పొందితే అన్నీ కూడా అన్లిమిటెడ్. పైసా ఖర్చు లేకుండా పొందవు. అన్లిమిటెడ్ది పైసా ఖర్చు లేకుండా అంటే వెళ్ళిపోరండి అందరూ. ఇప్పుడు అర్ధరాత్రి 2ంటికైనా పోయి షాప్ దగ్గర కూర్చుంటారు. నీకు అన్లిమిటెడ్ రా అంటే వెళ్ళిపోరు, పోయి షాప్ దగ్గరే పడిగాపులు కాస్తారు. ఎందుకంటే ఆ లోభం అడగను. కానీ ఇక్కడ మీకు ఆ లోభమోహాలు ఏమాత్రం మీకు కలిగించకుండా మీకు ఆ పరమమైన ఆనందాన్ని ఆవిడిస్తుంది. కాబట్టి అంతమన్నది ఏమాత్రమూ లేదు. భారతీయ విజ్ఞాన విద్య ఈ యొక్క పరమ సుఖాన్ని తత్సాధనములను చక్కగా ఉపదేశించి, ఏం సందేహం లేదు, బోల్డ్ ఉన్న ఉపదేశాలు. భగవద్గీత అన్నా ఏదైనా సూక్ష్మం గ్రహిస్తే ఆ సూక్ష్మం ఇదే. గ్రహించే వాడికి మాత్రమే అది బోధపడుతుంది, బోధ కలుగుతుంది, బోధ చేసే గురువులు దొరుకుతారు. అది గ్రహించాక ఏదో నుండి పురాణ కాలక్షేపం, రిటైర్ అయిపోయాను కదా పోనీ ఏదో ఒకటి వినేద్దాము లేదా ఏదో చేసేద్దాము అని భావన ఉన్న వారికి కేవలం అది మాత్రమే లభిస్తుంది. అలా కాకుండా ఇప్పటికైనా నాకు సమయం దొరికింది, ఆ అమ్మ గురించో అయ్య గురించో లేదా అసలు నేనెవరు, ఏమిటి నా పుట్టుకకు కారణం అంటే అంటే అసలు ఏమిటి మనుష్య జన్మ, పుట్టుకకు కారణం అంటే వేరేగా కాదు, మనుష్య జన్మ ఎందుకు లభించింది, ఇంత ఆలోచన లేకపోయినా ఒక తెలుసుకుందాము ఏదో ఉంది, అది ఏమిటో తెలుసుకుందాం అన్న ఏదో ఒక ఆలోచన కలిగినప్పుడు ఆర్ద్రభక్తితో అయినా అన్నాడు పర్వాలేదు, నేను అమ్మ గురించి తెలుసుకుంటాను అనుకున్నా నష్టం లేదు. అమ్మ తన గురించి కేవలం గొప్పదాన్ని అని చెప్పి వదలదు. ఒరే నిన్ను ఈ విధంగా అంటే నీకు ఆ పరమ సుఖాన్ని కూడా నేను ఇస్తాను రా అని చెప్తాను ఆవిడ. అది ఆ గొప్పతనం, దేవతల గొప్పతనం అంటే అది. నువ్వు ఆరాధిస్తే కేవలం ఈ బాహ్యమైనవే కాదు, నీకు తెలియని ఆ పరమ సుఖాన్ని కూడా, అహం బ్రహ్మాస్మి స్థితిని కూడా, అంటే అది కూడా నీకు తెలియచెప్తారు. నువ్వేమనుకున్నావు, కేవలం అమ్మ గురించి తెలుసుకుందాం అనుకున్నావు. కాబట్టి ఆ అమ్మ ఏం చేస్తుంది, నీ యొక్క శ్రద్ధని బట్టి నీకు ఆ యొక్క పరమ సుఖాన్ని, అహం బ్రహ్మాస్మి స్థితిని కూడా తెలియచెప్తుంది అనమాట. అది ఇక్కడ. కాబట్టి ఎవరెవరు ఏది
అనుష్ఠానం చేస్తే వారికి అవి ఆవిడ ఇస్తుంది. ఉమ్. దృశ్య రూపమగు దేహేంద్రియాధికమంతా దుఃఖ రూపమే. కాబట్టి కనపడేదంతా ఎప్పుడు దుఃఖమే, కనపడేది ఎప్పుడు దుఃఖమేనండి, అందులో ఏం సందేహం. మీ అందరికీ ఇది అనుభవమే, ఎవరు కూడా కాదనడానికి లేదు. నీకు కనపడేది దుఃఖాన్ని ఇచ్చి తీరుతుంది. సుఖం అనేది కాసేపే, అంతమునా కాదు అసలు, అది ఎప్పుడూ అంతే, కాసేపు. అతిగా తింటే ఏమవుతుందో తెలుసు, ఉమ్. ఏదైనా సరే. అందుకని అతి సర్వత్రా వర్జయత, హితము మితము అనేది నీకు అసలు. కాబట్టి ఇక్కడ బాహ్యమైనది ఎప్పుడైనా సరే దుఃఖాన్నే కలిగిస్తుంది. దృగ్రూప ప్రతిపాదికమగు భారతీయ వాంగ్మయమును ఉపదేశించు క్రియా సాధన సంపత్తి మాత్రమే సుఖాన్ని దృగ్రూపాత్మ నుండి దృశ్య భాగమగు దేహేంద్రియాదులకు సంక్రమింపచేస్తుంది. పరమేశ్వరి ఇట్టి భారతీయ విజ్ఞాన గణ్యకు వేదమునకు మాతగావున సుఖప్రదా. కాబట్టి ఈవిడ ఏదైతే కనపడనిది ఉందో దృగ్రూపాత్మ నుండి దృశ్య భాగమగు దేహేంద్రియాదులకు సంక్రమింప చేస్తుంది. ఏది? దృగ్రూప ప్రతిపాదికమగు భారతీయ వాంగ్మయం ఉపదేశించు క్రియ సాధన సంపత్తి. అంటే నువ్వు ఆ అహం బ్రహ్మాస్మిని ఎలా పొందగలుగుతావో ఆవిడ నీకు ఉపదేశించి నీకు కనపడని అంటే ఆ పరమానందాన్ని బ్రహ్మానందాన్ని నీకు ఈ దేహానికి సంప్రాప్తింప చేస్తుంది. మామూలుగా దేహానికి అవన్నీ లేవు. ఇన్నాళ్ళు మీకు తెలియనప్పుడు ఉన్నాయా? లేవు. లేదనే అనుకున్నారు. కనపడింది ఎలా కుదురుతుంది అన్నారు. ఇలా రకరకాలుగా దేహాన్ని చూసుకున్నా వాడికి అర్థం అవుతుంది. ఎవరు నడిపిస్తారు, గుండె ఎవరు కొట్టుకునేటట్టు, అన్నాన్ని ఎవరు జీర్ణం చేస్తున్నారు, ఎవరు వాటిని విభాగాలు చేస్తున్నారు, ఇవన్నీ ఆలోచించినా వాడికి కొంత బుర్ర ఇదవుతుంది. కానీ ఈ ఆలోచనలు కూడా కలగకపోవచ్చు, అందరికీ కలగాలని రూల్ ఏం లేదు. కాబట్టి ఇవన్నీ ఆలోచన లేకపోయినా నీకు ఆ అహం బ్రహ్మాస్మి స్థితిని కలుగచేసి నీకు ఈ దేహం ఉన్నప్పుడే ఈ బాహ్యమైనవన్నీ నువ్వు అనుభవిస్తూ కూడా నీవు అహం బ్రహ్మాస్మి స్థితిలో ఉండేటట్టు చేయగలుగుతుంది. అదే అమ్మ. అందుకనే ఆవిడ సుఖప్రద. నువ్వు ఈ బాహ్యమైనవన్నీ అనుభవిస్తూ కూడా అసలైన పరమానంద స్థితిని నువ్వు పొందవచ్చు. పొందేటట్లు ఆవిడ మాత్రమే చేయాలి. ఆవిడ మాత్రమే అంటే వేరేది ఇక్కడ ఆవిడ గురించే కాబట్టి, శ్రీమాత గురించి కాబట్టి చెప్తున్నాము. మీ ఆరాధించే దైవాలు ఏవైనా సరే చెప్పాను కదా, వేదంలో ప్రతిపాదించబడిన దైవాలేనండి. సద్గురువులు అంటే ఏదో చెప్పబడింది. కాబట్టి మీరు ఎవరిని ఆ గురువుల్ని ఆరాధిస్తున్నా, ఇంకా దేవతను ఆరాధిస్తున్నా అనవసరంగా అదే వేరే దేవుళ్ళని వాటిని ఆరాధించకండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. శుభం భూయాత్.